ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఇప్పుడిప్పుడే పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ బిజినెస్ ఐడియా తీసుకొచ్చాను. కేవలం 5,000 రూపీస్ పెట్టడంతో 20 నుండి 50,000 రూపీస్ వరకు పర్ మంత్కి మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అవసరం అయితే లేదు. ఫ్రాంచైజ్ ఎలా తీసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ ఎంత పడుతుంది, అంటే ఎంత పెడితే ఎంత వస్తుంది, ప్రాఫిట్ మార్జిన్ కూడా మనం తెలుసుకుందాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి, ఒక ఫామ్ అయితే ఉంటుంది. ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం కదా, ఇక్కడ మీరైతే ఫిల్ చేసి సబ్మిట్ చేసి సరిపోతుంది. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోయే ముందు ఒకే ఒక రిక్వెస్ట్ అండి. ఈ పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ గురించి మీరు తెలుసుకోవాలంటే కేర్ఫుల్ గా వీడియోని ఎండ్ దాకా చూడండి. ఇంకా లైక్ చేయకపోతే ఎందుకు ఆలస్యం, ఈ విధంగా లైక్ చేయండి. ఈ వీడియోకి 150 లైక్స్ వస్తే మీకోసం ఇలాంటి మంచి మంచి ఫ్రాంచైజ్ బిజినెస్ ఐడియాస్ లో ఇన్వెస్ట్మెంట్ తో హై ప్రాఫిట్స్ తీసుకొస్తుంటాను. వెంటనే ఒక లైక్ ఇచ్చి మీరు సపోర్ట్ చేయండి. త్వరగా 1 lakh సబ్స్క్రైబర్ ని కంప్లీట్ చేసుకుందాం. అండ్ కింద సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది కదా, ఈ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి బెల్ ఐకాన్ని ఇలా ఆల్ మీద ట్యాప్ చేస్తే మీరు ఫ్యూచర్లో వచ్చే లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్, బిజినెస్ ఐడియాస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ బిజినెస్ ఐడియా తీసుకొచ్చింది. అంటే పోస్ట్ ఆఫీస్ పోస్టల్ డిపార్ట్మెంట్ అయితే హ్యాండిల్ చేస్తుంటారు. ఇది ఇండియన్ గవర్నమెంట్ అండర్ కింద అయితే వస్తుంది. ఇది పోస్ట్ ఆఫీస్ అనేది ఇండియాలో 1854లోనే స్టార్ట్ చేశారు. అండ్ మన కంట్రీలో అనేది వరల్డ్లో లార్జెస్ట్ పోస్ట్ ఆఫీస్. మనీ ఆర్డర్ పంపించడం, డిపాజిట్ స్కీమ్స్లో అంటే సేవింగ్ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేయడం, పోస్ట్ ఆఫీస్ లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్పి మనీ ఆర్డర్ పంపించడము, ఇలా ఒక పోస్ట్ పంపించడం, రిసీవ్ చేసుకోవడం, ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ అనేవి ఒక పోస్ట్ ఆఫీస్ నుండి మనం అయితే చేసుకుంటాము. అండ్ ఇండియాలో ప్రస్తుతానికి 1,55,000 15 పోస్ట్ ఆఫీసులు అయితే ఉన్నాయి. ఇంకా చాలా ప్లేసెస్లో పోస్ట్ ఆఫీస్ అయితే లేవు. మీ దగ్గరలో ఉన్న విలేజ్ లేకపోతే ప్లేస్ టౌన్లో పోస్ట్ ఆఫీస్ అనేది లేకపోతే పోస్టల్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చిన ఈ ఫ్రాంచైజ్ అంటే పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ అనేవి మీరు అయితే స్టార్ట్ అయితే చేసుకోవచ్చు. చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మీరు ఎక్కువ ప్రాఫిట్స్ అయితే చూడొచ్చు. అంటే 5,000 to 10,000 రూపీస్, 50,000 రూపీస్ ఇలా లోపల చేసుకుంటే మంత్కి 20,000-50,000 రూపీస్ ఇంకా అంతకన్నా ఎక్కువ మీరైతే ఎర్న్ చేసుకోవచ్చు. ఎవరైతే పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ని తీసుకోవాలనుకుంటున్నారో మీకు దీంట్లో 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి కౌంటర్ సర్వీసెస్ అని చెప్పి, ఇంకోటి పోస్టల్ ఏజెన్సీస్ అని చెప్పి. కౌంటర్ సర్వీస్ అంటే ఒక నార్మల్ పోస్ట్ ఆఫీస్, ఇందాక మనం ఏదైతే సర్వీసెస్ ఏదో వర్క్ అయితే చూసామో అంటే అన్ని ఒక పోస్ట్ ఆఫీస్లో జరిగే సర్వీసెస్ అన్ని ఇక్కడైతే జరుగుతుంది. అదే పోస్టల్ ఏజెన్సీస్ అంటే ఇది ఒక టికెట్స్ కానీ స్టేషన్ రిలేటెడ్ సంబంధించిన ప్రోడక్ట్స్ కానీ అంటే ఒక ఏజెన్సీ లాగా ఓపెన్ చేయడం ఇలాగైతే ఉంటుంది. రెండిట్లో ఏ టైప్లోకి మీరు వెళ్ళినా సేమ్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఉంటుంది. కాకపోతే మనలో ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది అంటే మనం ఒక అఫీషియల్ పోస్ట్ ఆఫీస్ పెట్టుకుంటున్నాం కాబట్టి మనం కౌంటర్ సర్వీస్ పోస్ట్ ఆఫీస్ అయితే పెట్టుకోవాలి. దీనిలో ఇన్వెస్ట్మెంట్ అనేది ఒకరు ఇద్దరు వర్కర్లు మనం పెట్టుకొని ఒక చిన్న రూమ్లో మనం అయితే స్టార్ట్ చేయొచ్చు. ఇలా మంత్కి 5,000 రూపీస్ నుండి 10,000 రూపీస్ వరకు మీకు ఛార్జెస్ అయితే ఉంటుంది. అదే మీకు కానీ ఓన్ ల్యాండ్ లేకపోతే ఒక ఓన్ రూమ్ ఉంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ మీకు ఎంత స్పేస్ కావాలంటే ఒక 200 స్క్వేర్ ఫీట్ నుండి 500 స్క్వేర్ ఫీట్ వరకు మీకైతే ప్లేస్ అయితే కావాలి. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎంత అంటే పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్కి మినిమం 18 ఇయర్స్ నుండి 55 ఇయర్స్ మధ్యలో ఉంటే చాలు, మీరైతే ఒక పోస్ట్ ఆఫీస్ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెద్ద అవసరం అయితే లేదు. మినిమం 8th క్లాస్ 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఖచ్చితంగా మీరు మినిమం 8th క్లాస్ తప్పనిసరిగా పాస్ అయితే ఉంటారు. ఒక లేకపోతే మీ ఫ్యామిలీలో ఎవరో ఒకరి పేరు మీద మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. చాలా సింపుల్. ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా అయితే ఉంటుంది. దీని తర్వాత అసలు మనం ఎంత పెడితే ఎంత వస్తుంది, ప్రాఫిట్ మార్జిన్ తెలుసుకొని ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. మనకి ఈ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. ఫస్ట్ది ఆధార్ కార్డ్ అయితే ఉండాలి ఐడి ప్రూఫ్ కింద, ఇంకోటి అడ్రస్ ప్రూఫ్ కింద రేషన్ కార్డు, మీకు ఎలక్ట్రిసిటీ బిల్లు ఉంటే సరిపోతుంది, లేకపోతే గ్యాస్ కనెక్షన్ బిల్లు ఉన్నా సరిపోతుంది. అండ్ ఒక ఈమెయిల్ ఐడి, ఒక ఫోన్ నెంబర్, ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉంటుంది. దానికి సంబంధించిన పాస్బుక్ కూడా ఉంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఎంత పెడితే ఎంత వస్తుందంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి రిజిస్టర్డ్ ఆర్టికల్ బుకింగ్ అని చెప్పి 3 రూపీస్ మనకైతే ఇస్తున్నారు. బుకింగ్ స్పీడ్ పోస్ట్ ఆర్టికల్ అని చెప్పి 5 రూపీస్ మనకైతే ఇస్తారు. మనీ ఆర్డర్ బుకింగ్కి 3.5 రూపీస్ అయితే ఇస్తారు. అదే మీరు ఒక 1000 లేకపోతే అంతకన్నా ఎక్కువ స్పీడ్ పోస్టులు కానీ వస్తే మీకు మంత్కి 20% కమిషన్ అయితే వస్తుంది. ఇవే కాకుండా మనకి పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ అని, పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ అని చెప్పి ఇలా రకరకాల పోస్ట్ ఆఫీస్ ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి. వీటిలో ఎవరు చేసినా మీకు 40%, 20 నుండి 40% వరకు కమిషన్ అనేది అయితే వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. ఇక్కడ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్లో మీరు అప్లై చేసుకోవాలంటే కేర్ఫుల్గా వీడియోని ఎండ్ దాకా చూడండి.
ఇప్పుడైతే పోస్ట్ ఆఫీస్ అఫీషియల్ వెబ్సైట్కి అయితే వచ్చేసాను, indiapost.gov.in అని చెప్పి. ఈ విధంగా కొంచెం కిందకి స్క్రాల్ చేసి ఇక్కడ వీళ్ళు సంబంధించిన సేవింగ్ స్కీమ్స్ కానీ పిన్ కోడ్ తెలుసుకోవాలన్న ఇలా బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకు కావాల్సిన అప్డేట్ ఏంటంటే ఇక్కడ చూడండి ఆపర్చునిటీస్ అని చెప్పి కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి మనకైతే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అంటే ఇక్కడ వీళ్ళకి వచ్చిన రిక్రూట్మెంట్ కానీ ఇండియా మొత్తంలో ఎక్కడ రిక్రూట్మెంట్ అని అంటే చాలా ఇన్ఫర్మేషన్ పీడిఎఫ్ రూపంలో అయితే ఇచ్చారు. ఇక్కడైతే మనకైతే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. కాకపోతే మనకు కావాల్సింది పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ కాబట్టి మీరు ఇక్కడ ఫ్రాంచైజ్ స్కీమ్స్ మీద క్లిక్ చేయండి. ఫ్రాంచైజ్ స్కీమ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇందా మనం చూసాం కదా ఇండియాలో 1.5 lakhs ఉన్నాయని చెప్పి ఈ విధంగా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి క్లిక్ అని చెప్పి కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసాం. ఈ డైరెక్ట్ నోటిఫికేషన్ లింక్ కావాలని నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా అయితే ఇస్తాను. దాని మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఇక్కడికైతే వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి మనకి ఫ్రాంచైజ్ స్కీమ్ అని చెప్తున్నారు కదా, దీనికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అన్నీ మీకు అయితే ఉంటుంది. ఎంత పెడితే ఎంత వస్తుంది, ఇంత మనం కవర్ చేసిన టాపిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకైతే వీళ్ళు ఇక్కడ నీట్గా మెన్షన్ అయితే చేశారు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. మీరు ఇండియా మొత్తంలో ఎక్కడి నుంచి వస్తున్నా మీరు ఒక పోస్ట్ ఆఫీస్ని ఓపెన్ చేయాలంటే ఇక్కడ అప్లికేషన్ కమ్ ఫ్రాంచైజ్ అవుట్లెట్ అప్లికేషన్ అగ్రిమెంట్ ఫామ్ అని చెప్పి కనబడుతుంది కదా, ఈ ఫామ్ అని ఫిల్ చేసి సరిపోతుంది. మనకు సంబంధించిన నేము బ్లాక్ లెటర్స్ అంతా క్యాపిటల్ లెటర్స్లో ఎంటర్ చేయాలి. మన నేషనాలిటీ ఎవరైతే 8 years కన్నా అబోవ్ ఉంటుందో వాళ్ళైతే అప్లై చేయాలి. ఇలా మనకు సంబంధించిన అడ్రస్ ఇలా బేసిక్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. పెద్ద ఇంపార్టెంట్ ఎక్కువ డాక్యుమెంట్స్ కూడా మీకు అయితే అవసరం అయితే లేదు. ఈ విధంగా ఇచ్చి మనకు సంబంధించిన సిగ్నేచర్ అనేది సరిపోతుంది. దీని అయితే మీరైతే ఫిల్ చేసి సబ్మిట్ చేయొచ్చు. ఇదైతే ఒక 25 pages అయితే ఉంటుంది. మీరు ఏంటంటే దీనికి సంబంధించిన జెరాక్స్ అనేది తీసుకొని ఇందాక మనం చూసుకున్న డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, జెరాక్సెస్ ఇవన్నీ అనేవి మీరు దీనికి అటాచ్ చేసి మనం ఏంటంటే ఇంకా కింద ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. ఇది మీరు తెలుసుకోవాల్సింది. ఇక్కడ చూడండి అప్లికేషన్ కమ్ పోస్టల్ ఏజెంట్ అగ్రిమెంట్ ఫామ్ అన్నారు కదా, ఈ ఫామ్ కూడా మీరైతే ఫిల్ చేయాలి. సేమ్ పైన ఏదైతే ఫిల్ చేస్తారో అలాగే ఇంకోటి అయితే ఉంటుంది. ఇలా దీంట్లో మీకు ఒక ఇలాగైతే డీటెయిల్స్ అయితే 2 సార్లు మీరైతే ఒక డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా డీటెయిల్స్ అనేవి ఇచ్చి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. దీని ద్వారా మీరు పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్కి అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్తో నెలకి 20,000-50,000 రూపీస్ ఇంకా 1 lakh అంతకన్నా ఎక్కువ మీరైతే చూడొచ్చు. సో ఇదండి పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఇంతేనండి ఈ వీడియోకి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ మీరు ఎంతమంది షేర్ చేయగలుగుతారో అంతమంది షేర్ చేసి సపోర్ట్ చేయండి. వాళ్ళకి తెలిసి వాళ్ళు చేసుకుంటారు. ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ చూపించండి. ఫస్ట్ టైం విజిట్ అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్ ఇలాంటి మంచి ఇంకా ఫ్రాంచైజ్, లో ఇన్వెస్ట్మెంట్, హై ప్రాఫిటబుల్ బిజినెస్ ఐడియాస్ అయితే వస్తుంటాయి. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా తీసుకొస్తాను. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసి పెట్టుకోండి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. బాయ్.